ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క సమయంలో ఒక చిన్న అంశం గురించి మాట్లాడాలని ఆశపడి ఉన్నాను. అంశం ఏంటంటే నిరీక్షణ కలిగిండుట. మళ్ళీ 2000 సంవత్సరంలో నార్థన్ జపాన్లో ఒక ఘోరమైన ఎర్త్క్వేక్ భూకంపం వచ్చింది. అదేవిధంగా సునామీ కూడా రెండు ఒకటే సమయంలో వచ్చిందన్నమాట. ఈ రెండు ప్రమాదాల వల్ల మళ్ళీ 19,000 మనుషులు చనిపోయినారు. అదేవిధంగా 2,30,000 గృహాలు నాశనం అయిపోయినాయి అన్నమాట. సో ఆ టైంలో మళ్ళీ నిజంగా మళ్ళీ జపాన్ వాళ్ళకు ఒక పేరు పెట్టారు, ఏంటంటే హోప్, అంటే నిరీక్షణ. అంటే నోజామి ప్రాంతంలో ఇది జరిగిందన్నమాట. కాబట్టి వాళ్ళు ఏం పెట్టారు, నోజామి హోప్. అంటే అక్కడ జనాలకు మనుషుల మీద నిరీక్షణ లేదు. ఇంకా ఎవరి మీద నిరీక్షణ ఉందంట? దేవుడి యందు నిరీక్షణ కలిగి ఉన్నారు. మళ్ళీ దేవుడి యందు నిరీక్షణ కలిగినందుకు వాళ్ళకు కొన్ని సహాయం వచ్చింది, ఆర్థిక సహాయం వచ్చింది, తర్వాత డబ్బులు, బట్టలు, భోజనాలు అన్నీ కూడా ఆ నిరీక్షణ కలిగి ఉండటం వల్ల వాళ్ళకు అవన్నీ పొందుకున్నారు. నోజోమిలో ఉన్న ఒక స్త్రీ ఏం చేసిందంటే ఆమెకు చైనా షర్ట్స్ దొరికింది. చైనా షర్ట్స్ అంటే చైనా గ్లాస్ ఒక చిన్న చిన్న ముక్కలు. అవి ఏమైపోయినాయంటే జ్యువెలరీగా మారి తను అమ్మితే చాలా మంది కొనుక్కున్నారంట. వాటిని కొనుక్కొని తన జీవితంకి సపోర్ట్ చేసుకుంది. లైవ్లీహుడ్ ఆ ఒక్క చైనా షర్ట్స్ నుంచి లైవ్లీహుడ్ క్రియేట్ చేసుకుంది. అంటే ఈమె దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నందుకు ఇంక ఏ సహాయం లేదు, ఎవరి మీద హోప్స్ లేవు, నమ్మకం లేదు, ఎక్కడ ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడి యందు నిరీక్షణ కలిగినందుకు గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. ఆ నోజామి హోప్ మనకుందా? మీకుందా? మీ ఉన్న పరిస్థితుల్లో, ఘోరమైన పరిస్థితుల్లో ఒక నిరీక్షణ కలిగి ఉన్నారా దేవుని యందు? తర్వాత ఇక్కడ చూసినట్లయితే చైనా షర్ట్స్ అంటే ఇరిగిపోయిన అద్దాలు ఒక మంచి దానికి దేవుడు వాడి ఒక స్త్రీకి పోషణగా మార్చినాడు. ప్రేమ దేవుని సంగమా, నీ లైఫ్ ఎన్నో దరిద్రాలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. అవి దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే అవి దేవుడు దీవెనగా మారుస్తాడు, ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవునికి మహిమ కలిగే రీతిగా, ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉండే రీతిగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మన విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ అంతా కూడా దేవుడి యందు ఉంచినట్లయితే అవి దేవుడు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు నేను దీవిస్తాడు. నీ కష్టంలో, ఇబ్బందులో, నీ ఫైనాన్సెస్ దాంట్లో, అనారోగ్య విషయాల్లో, నీ కుటుంబ పరిస్థితుల్లో, నీ బిజినెస్ పరిస్థితుల్లో, నీ జాబ్లో, అన్నిట్లో కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. సో ఈ యొక్క కొద్ది వాక్యం దేవుని చేతికి అప్పగిస్తూ, మీ అందరిని వింటున్న వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దేవుని చేతికి అప్పగిస్తూ, దేవుడు మీరు చేస్తున్న పనులను, మీ బిజినెస్, మీ ట్రావెల్స్, మీ చదువు అన్నిటి కూడా దేవుడు నిండుగా బహుగా దీవించి ఆశీర్వదించుగాక. జీసస్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే, మ్యాన్.